హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. డైమండ్ షేప్ బుట్ట అడుగు మూలలు ఎలా తిప్పుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి పోదాం. బుట్ట అడుగు నేను ఇంత వేసుకున్నాను. ఇప్పుడు మూలలు ఎలా తిప్పుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 1 2 3 4 కాడ ఒక పెటల్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ పెటల్ వస్తుంది చూడండి. మూలలు అనేవి బాగా కూర్చుంటే బుట్ట అనేది బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఈ సెట్ కూడా అలానే వేసుకోవాలి. 1 2 3 4 5 పెటల్ కాడ ఒక పెటల్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నది డైమండ్ షేప్ బుట్ట. ఎలా ఎన్ని వైర్లు తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడండి. బుట్ట ప్రాసెస్ మొత్తం పెడతాను, తప్పకుండా చూడండి. ఇలా 4 పెటల్ కాడ నుంచి ఎంచుకొని 5 పెటల్ కాడ ఒక పెటల్ వేసుకోవాలి. అన్ని 4 మూలలో 4 పెటల్ వస్తాయి. చూడండి, ఈ సైడ్ కూడా నేను వేస్తున్నాను 4 ఎంచుకొని. ఎంతమంది వేస్తున్నారు బుట్ట చూసి నా వీడియో కామెంట్ చేయండి. ఎవరికి వస్తుందో లేదో చెప్పండి. ఇలా చిన్నగా అన్నీ లాక్కొని చేసుకోవాలి, లేకుంటే లూజ్ అనే వస్తుంది బుట్ట. అడుగు మొత్తం అయిపోయింది, మూలలు తిప్పుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇలానే పై వరకు వేసుకోవాలి. అంతా చిందరవందరంగా కనిపిస్తుంది కదా. బుట్ట వేసినాక బాగా కనిపిస్తుంది బుట్ట అనేది. స్టార్టింగ్లో నాకు కూడా అలానే అనిపించింది. ఏంటి అబ్బా ఇన్ని వైర్లు ఉన్నాయి అని అనుకున్నాను. ఇంకా మనకి బుట్ట దగ్గరగా వస్తున్నప్పుడు అయిపోవడానికి బాగా అనిపిస్తుంది. అంత చిక్కు చిక్కుగా అనిపించదు వైర్లు అనేవి. మీకు ఏ డిజైన్ బుట్ట కావాలో కామెంట్ చేయండి, ఆ డిజైన్ బుట్ట మళ్ళీ వేస్తాను నేను. ఇంకా అలానే వేసుకుంటా రావాలి. ఇంకా మూలలు తిప్పుకున్నాం కదా, మూలలు తిప్పుకోవడం అయిపోయినాక ఇంకా పై వరకు వేసుకుంటా రావాలి. మనకి డైమండ్ షేప్ అనేది రెడీ అవుతుంది. 2 సైడ్లు ఇలా చూసుకుంటా రెడీ అవుతుందో లేదో డైమండ్ షేప్ అని చూసుకుంటా వేసుకోవాలి. ఒక వైర్ అనేది రాంగ్ వస్తే షేప్ అనేది రాదు, మనకు అప్పుడే తెలిసిపోతుంది. మళ్ళీ ఇప్పు తీసుకొని వేసుకోవాలి. ఇలానే మొత్తం ప్రాసెస్ అలానే వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. బుట్ట వైర్ తెచ్చుకొని చిన్న బుట్ట ట్రై చేయండి. మనకి అప్పుడు వేయాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిన్న బుట్ట అయితే తొందరగా అయిపోతుంది. ఎలా వేయాలో అర్థమైనాక పెద్ద బుట్ట వేయచ్చు. ఒకేసారి మనం పెద్ద బుట్ట పెట్టుకున్నాము అనుకోండి, తర్వాత ఏంటి అబ్బా ఇన్ని వైర్లు వచ్చినాయని కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే చిన్న బుట్ట ట్రై చేయండి. మీకోసం నేను చిన్న బుట్ట వేస్తున్నాను. నాకు అన్ని డిజైన్లు బుట్ట వస్తాయి. చూడండి, ఇలానే ప్రాసెస్ మొత్తం వేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకి డైమండ్ షేప్ అని కనిపిస్తుంటుంది. ఇలానే మొత్తం వేసుకొని రావాలి.
వైర్లు అనేవి పైన పైన వస్తాయి. ఒక వైర్ ఇలా మడుచుకొని ఇంకొక వైర్ దానిపైన వేసి ఒక పెట్టెలాగా రెడీ అవుతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేయండి. తప్పకుండా బుట్ట అల్లడం గ్యారంటీగా వస్తుంది. ఆడ మూల వచ్చింది కట్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు అలానే వేసుకుంటూ రావాలి పై వరకు. చూడండి అన్ని వైర్లు పైననే వచ్చినాయి. ఒక వైర్ పైన ఒక వైర్ కింద ఇలా ఒక నాట్ వేసుకుంటూ పోవాలి. అలానే సేమ్ ప్రాసెస్ వేసుకుంటూ పోవాలి. వీడియోలో చూస్తే మీకే అప్పుడే అర్థమైపోతుంది ఎలా వేస్తానో. మీరు కూడా అలాగనే వేసుకోండి. అప్పుడు గ్యారంటీ బుట్ట అనేది రెడీ అవుతుంది. అన్ని వీడియోలు పెడతాను బుట్ట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. హ్యాండిల్ కొత్త డిజైన్ వేద్దామని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుట్ట కొంచెం పై వరకు వేశాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బుట్ట అనేది కొంచెం పై వరకు వేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. అలానే మొత్తం సేమ్ ప్రాసెస్ వేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకు చిన్నగా డైమండ్ షేప్ అనేది రెడీ అవుతుంది. మనకి అప్పుడే 2 సైడ్ డైమండ్ షేప్ అని కనపడుతుంటుంది. బుట్ట అయిపోయినాక న్యూ మోడల్ హ్యాండిల్ వేస్తాను. హ్యాండిల్ అయితే చాలా బాగుంది. వీడియోలో పెడతాను. ఇప్పుడు ఇలానే వేసుకుంటూ పోవాలి బుట్ట మొత్తం. డైమండ్ షేప్ అనేది రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు పై వరకు అలానే వేసుకొని డైమండ్ షేప్లు ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మొత్తం అలానే వేసుకుంటూ రావాలి. ఎవరైనా నా ఛానల్ని కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి డిజైన్లు అన్నీ పెడుతుంటాను. నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.